ముఖ్యంగా వడ్లకు మంచి ధర ఉంది, మిర్చికి మంచిగా ఉంది, పప్పులకు అన్నిటికీ కూడా బాగానే ధర ఉంది, పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉమ్మడి మనసులు, అంటే కాంగ్రెస్ కార్యకర్తగా న్యాయం చేయరు. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ అందరూ ఆయన భార్య బస్ ఎక్కుతుంది, నా భార్య బస్ ఎక్కుతుంది, ఫ్రీనే కదా, అందరికీ సన్న బియ్యం ఇస్తారు. రేషన్ కార్డులు ఈ గతంలో ఇయ్యలే. డబల్ బెడ్రూమ్లు అంటే వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు అన్ని పార్టీలకు కల్పిస్తుంది గవర్నమెంట్. ఇందిరా మిల్లు ఉద్యోగాలు అనుకుందాం, మండలానికి దరిదాపు ఒక్కొక్క ఊరికి దరిదాపు 15-20 మంది యూత్కు ఉద్యోగాలు వచ్చినాయి. 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ మన ప్రభుత్వం మన తెలంగాణలో ఇచ్చిండా? మనం అనుకుందాం ఇచ్చిండా? మనం అనుకున్నప్పుడు ఆంధ్రలో కొడితే ఆంధ్రలో అట్లే ఉన్నాయి. మన వాళ్ళకు 10 ఏళ్ళు లేదు, రాలే కదా. దళిత బంధు ఇస్తే ఏదో ఒక ఊరికి ఇచ్చారు, అది బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారు. నేను మార్కుల బట్టి ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకొని లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తే మనం అనాలి. ఇవాళ కొంతమందికి కావాలి వాళ్ళ కార్యకర్తలకు విఆర్ఏ పోస్టులు ఇచ్చారు, కార్యదర్శి పోస్టులు ఇచ్చారు, గ్రామ పంచాయతీ పోస్టులు ఇచ్చారు. చూపిస్తా దయాకర్రావు దగ్గర ఎక్కడైనా మేము నిరూపిస్తాం, చూపిస్తాం. ఇంతకుముందు పైసలు తీసుకొని ఇచ్చారు, మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలే ఇచ్చారు. ఇక్కడ ఏమైనా జరుగుతుంది అట్లా? ఎమ్మెల్యే హయాంలో జరిగినాయి, పక్కా జరిగినాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక్క పైసా కూడా అవినీతి జరగడం లేదు. ఒక్క పైసా కూడా వాళ్ళు ఆశించి రాలే. అవసరం ఉంటే పేద ప్రజలకు పెడదామని వచ్చారు. వాళ్ళ పర్సనల్గా మన ఎంజిఎం, మన ఊటకు ముందుకి ఎంజిఎం పైసలు ఇచ్చారు, హాస్పిటల్ మన ఊట ముందుకి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టిర్రు. వాళ్ళకి రాజకీయం తెలియక ముందుకే అంటే దయాకర్రావుకి ఇచ్చిర్రు, దయాకర్రావు చేసిడు, పైసలే వీలే దయాకర్రావు పేరు, ఊరొకరిది పేరు సొమ్మొక్కంది సోకొక్కంది. పైసలేమో ఝాన్సీ రెడ్డి గారి, పేరేమో దయాకర్రావుది. పక్కా వాటర్ ట్యాంక్ వాడుతాండ్రు, మన డంపింగ్ యార్డులు ప్లస్ అనేకమైన బ్రిడ్జిలు కడతాం, మినీ ట్యాంక్ బండ్ కడతారు. ఇప్పుడు కొడకంలో మనకు KG2 PG, పాలకుర్తిలో ఒక స్టేడియము, మన రాయపర్తిలో ఒకటి, మన గోడౌన్స్, దేవరుపుల బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకటేనండి, ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వం వైపే ప్రజలు ఉంటారు, అభివృద్ధి జరుగుతుంది కనుక. ఇప్పుడు ప్రతిపక్షానికి ఓటైతే ఇక్కడ ఉన్న అభివృద్ధి కుంటు పడుతుంది.